జనగలం న్యూస్ కి స్వాగతం. నిన్నటి రోజున గుంతకల్ మండలంలో చింతపల్లి గ్రామంలో రెండు వర్గాలకి వైసీపీ తెలుగుదేశం పార్టీ అక్కడ కొంతమంది నాయకులు వాళ్ళని రెచ్చగొట్టి గలాట్లు చేయడం జరుగుతుంది. అలాగే నిన్నటి రోజున రాత్రి వాళ్ళు ఇరు పార్టీ వారికి దెబ్బలు తగిలాయి. తెలుగుదేశం వాళ్ళు తగిలాయి, వైసీపీ వాళ్ళు తగిలాయి. మళ్ళీ ఇక్కడ నేను వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయితే అక్కడ వైసీపీ నాయకులు మంజునాథ్ రెడ్డి గారు వచ్చి ధర్నా చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు గుండాలు రౌడీలు అని ధర్నా చేయడం జరుగుతుంది. మళ్ళీ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ వైసీపీ వాళ్ళు ఎక్కడ ఏమి చేయడం లేదు. మళ్ళీ గుంతకల్లో వీళ్ళకి ఏమో అర్థం కావడం లేదు నాకు వీళ్ళ పరిస్థితి. అలాగే ఇక్కడ గుంతకల్లో మళ్ళీ పక్క కాన్స్టిట్యున్సీ శివరామరెడ్డి గారు వచ్చి ఇక్కడ గలాట్లని ప్రోత్సహిస్తున్నారు. ఇలాంటివి ప్రోత్సహిస్తే మా కార్యకర్తలకి నాయకులకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షమైన పార్టీ కాబట్టి అందరూ ఊరిలో ఉన్నారు. అలాగే జయరామ్ అన్న కూడా ఎలక్షన్లో మన ఏం చెప్పారు, మన కేసులొద్దు సమస్యలొద్దు రాజీతో వెళ్దాం పోలీస్ స్టేషన్ మెట్లెక్కేద్దని చెప్పాడు. అందుకే మా కార్యకర్తలు నాయకులు కూడా ఈరోజు సైలెంట్గా ఉన్నారు. అదే మా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ అన్న గారు ఒక్క మాట చెబితే ఈరోజు మేము అధికార పార్టీలో ఉన్నాం, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, మీరేడున్నారు? వైసీపీ గవర్నమెంట్లో మేము ఉన్నప్పుడు ఒక్క రోజు కూడా మా వాళ్ళు కేసులు కానీ గలాట్లు కానీ మా వాళ్ళు సృష్టించింది లేదు. ఈ రోజు 6 నెలలైన అధికారంలోకి వచ్చి మీరు ఏం చేస్తున్నారు? గలాట్లు పెడుతున్నారు, సృష్టిస్తున్నారు. ఎవరు చింతలంపల్లో గలాట్ సృష్టించింది? మీరు. ఆ రోజు చిన్న గలాట్ జరిగితే 10 బండ్లు వేసుకొని పోయి ఆ ఊర్లో కొడివెనలు తిప్పుకుంటూ గలాట్లు చేశారు. అలాగే వాళ్ళ మీద కేసులు కట్టారు, వెహికల్ పెట్టారు. మీరు మళ్ళా కేసులు పెట్టించారని చెప్పి నిన్ను పోయి వాళ్ళని టీడీపీ నాయకులను అక్కడున్న కులస్తుల్ని కమ్మాసిని కురువాని వాళ్ళందరూ విడికొట్టే విధంగా మాట్లాడి నిన్న వాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడితే వాళ్ళు గలాట్ చేయడం జరిగింది. వాళ్ళని గలాట్లు చేసేదానికి ప్రోత్సహిస్తున్న నాయకులందరికీ చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం. మా గుమ్మనూరు జయరామ్ అన్న గారు మీరు మీ ఇష్టం అంటే మీరు విన్నతి పత్రాలు ఇచ్చే కానీ గుంతకల్లేక వచ్చే పరిస్థితి ఉన్నదని వైసీపీ నాయకు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు వచ్చిన అందరికీ ధన్యవాదాలు తీసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గుంతకల్ మండలంలో చింతలంపల్లి గ్రామంలో మా కురువు కులస్తులు అనేటువంటి వైసీపీ వాళ్ళైతేనేమి టీడీపీ వాళ్ళైతేనేమి వాళ్ళు ఆ గ్రామంలో మరి ఎప్పుడు కూడా ఒక అన్నదమ్ములు ఒక కుటుంబం మాత్రమే ఉన్నారు. కొంత సమస్య ఉన్నా కూడా వాళ్ళు మరి జయరామన్న దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు. మరి జయరామన్న ఒకటే చెప్పాడు, మన నియోజకవర్గంలో శాంతియుతంగా ఏ సమస్య ఉన్నా కూడా మనం పరిష్కరించుకుందాం. మన కుటుంబ సభ్యులుగా వాళ్ళ వైసీపీ అయితేనేమి టీడీపీ అయితేనేమి వాళ్ళ ఇరు వర్గాలను కూడా కుసపెట్టి ఇద్దరికి సమన్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి మా ఎమ్మెల్యే గారు కూడా మరి మా దృష్టికి అయితేనేమి మరి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. మరి కొంతమంది ఈరోజు వైసీపీ నాయకులు అంటున్నారు మరి వాళ్ళ ఉనికి కోసం ఈరోజు మా కురువు కులసులైనటువంటి ఇరు వర్గాలకు కూడా చుచ్చు పెడుతూ వాళ్ళకి మరి చింతలంపల్లి గ్రామానికి 10 వెహికల్స్లో పోవడానికి కూడా ఏమి అవసరం ఉందని చెప్పి ఈ మీడియా ద్వారా కూడా ఆ వైసీపీ నాయకుల్ని ప్రశ్నిస్తున్నాం. మరి ఆ గ్రామంలో మరి కొంతమంది పెద్ద మనుషులు మరి మా కులసులైనటువంటి ఇంకా వాళ్ళు కూడా ఈ జనవరి 1 అయిపోయిన తర్వాత ఇరు వర్గాలను కుసిపెట్టి మాట్లాడదామని చెప్పి మా కులస్తులు కూడా చెప్పడం జరిగింది. మరి అంతట్లోపల మరి వీళ్ళు ఏదో అంత కలిసిపోతారేమో, దీన్ని ఏ విధంగా అయినా సృష్టించి మరి భయభ్రాంతం చేసి మరి వైసీపీ వాళ్ళ ఉనికిని కాపాడుకునేదానికే ఈ గలాట్ పెడుతున్నారని చెప్పి రాబోయే రోజుల్లో మరి జయరామన్న ఒకటే వీళ్ళు చెప్తా ఉన్నారు ఎమ్మెల్యే గారు అని. ఎమ్మెల్యే గారు 7 నెలలైనా కూడా ఏ పోలీస్ స్టేషన్ కూడా వైసీపీ కార్యకర్తలు అయితేనేమి టీడీపీ వాళ్ళని అయితేనేమి ఎవరిని కూడా పోలీస్ స్టేషన్ వైపును పోకోకుండా సమస్య ఇద్దరు పిల్లంపించుకొని కూడా ఎన్ని సమస్యలు పరిష్కరిస్తున్నారు. మరి వైసీపీ సర్పంచులను అడగండి,
మరి అదే విధంగా మీ కార్యకర్తలను కూడా అడగండి అని చెప్పి ఈ మీడియా ద్వారాగా ఆ వైసీపీ వాళ్ళని ప్రశ్నిస్తాను. మరి కేవలం మనకి రాబోయే రోజుల్లో మనం ఈ విధంగా చేయకపోతే మన ఉనికి కూడా ఉండదని చెప్పి ఈ వైసీపీ నాయకులు ఆడుతున్న డ్రామా అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. నిన్నటి దినంన గుంతకల్ నియోజకవర్గం గుంతకల్ మండలం సిద్ధలాంపల్లి గ్రామంలో నిన్న ఈ సాయంకాలం వేళల్లో అదే పనిగా తాగి ఇండ్లలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తల్ని నాయకుల్ని ఎక్కువ మంది వైసీపీ కార్యకర్తలు గత వారం నుంచి కూడా వెహికల్ వేసుకొని భయభ్రాంతులకు గురి చేసుకుంటూ వీళ్ళని ఎలాగైనా కానీ రాజకీయ మైలేజ్ కోసం ఈరోజు రాష్ట్రంలో ఎక్కడే కానీ ఈ కూటమి ప్రభుత్వం అభివృద్ధి వైపు మనం నడాలా, మనం ఏదైనా ఉంటే ఈ రాష్ట్రాన్ని మనం అభివృద్ధిలో తీసుకొని వెళ్ళాలనే మనం ముందుకెళ్తుంటే నారా చంద్రబాబు నాయుడు గారు అదే ఉద్దేశంతోనే గౌరవ ఎమ్మెల్యే జయరామన్న గారు కూడా ఏమయ్యా మీరందరూ మనమందరం కూడా ఈ రోజు మనం అధికారం ఇచ్చినారు, మనం అధికారం వచ్చిన తర్వాతనే మనం ఎంతో బాధ్యతాయుతంగా పల్లెల్లో మనం అన్నదమ్ముల వలె అక్కదమ్ములు అన్నా చెల్లెళ్ళ వలె మనం ఎక్కడే కానీ గలాట్లు సృష్టించుకోకున్నట్ల అభివృద్ధి వైపు నడండి అని చెప్తున్నారు. కాబట్టి ఈ రోజు వరకు కూడా ఎక్కడైనా కానీ ఒక పోలీస్ స్టేషన్ లోనైనా కేసు ఎవరైనా పెట్టగలిగినారా? లేదు. ఏ రోజైనా కానీ ఈ రోజు మొట్టమొదటి 5 గంటలకే ముందు పొద్దుగా ఇంకా పొద్దు పుట్టక ముందే ప్రతి ఇంటికి కూడా వెళ్ళి అందరికి కూడా న్యాయం చేయాలని పింఛన్ కార్యక్రమం పంచాయతీ అయితేనేమి ఈ రాష్ట్రంలో ఇలాంటి ల్యాండ్ సమస్యలు ఎన్నైనా ఉన్నాయి కాబట్టి వాటిని ల్యాండ్ సర్వే చేసేదానికోసం ల్యాండ్ విలేకరులందరికీ నమస్కారాలు. మేము ఏమనుకుంటున్నాం అంటే 1973లో మా తాతగారు సుక్లూరు పుల్లయ్య గారి పేరు మీదుగా డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ పత్రాలు తేలడం జరిగింది. ఆ విధంగా జరగడం వల్ల ఆ పత్రాలని వేరే వాళ్ళకి చూపించుకోవడం వల్ల మాకు పత్రాలు మావే అని తెలియడం వల్ల మేము భూమి మాది అన్నా కూడా వేరే వైసీపీ నాయకులు మీది కాదని చెప్పేసి మా మీద దాడులకి 2022లో మా మీద కొట్టి వాళ్ళని పోలీస్ స్టేషన్లో మమ్మల్ని పంపించినా కూడా ఎస్ఐ గారు కేసు తీసుకోకుండా 11 దాకా మమ్మల్ని బయటికి దొబ్బేసేసి కేసు అనేది పెట్టుకోకుండా పొమ్మన్నాడు బయటికి. కానీ ఈ పత్రాలు ఇప్పుడు దొరకడం వల్ల మాకు ఏదైనా న్యాయం చేస్తామని అనుకున్నా కూడా వైసీపీలో మాకు న్యాయం జరగలేదు, ఇంజక్షన్ ఆర్డర్లు ఉన్నా కూడా జరగలేదు. కానీ ఈ విధంగా మేము ఏం చేయాలనుకుంటున్నాం అంటే ఇప్పుడన్నా మాకు పార్టీ వచ్చింది, న్యాయం చేయాలని మేము ముందుకు డిఎస్పీ గారి దగ్గరికి వచ్చాము. జయరామన్న కూడా ఆదేశాల మేరకు కూడా మేము ప్రతి ఆఫీస్కి వెళ్ళండి, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి, జిల్లా సర్వేర్కి వెళ్ళండి, లేదన్నా అంటే ఎస్పీ ఆఫీస్కి వెళ్ళండి, ఇంకొక ఆఫీస్కి వెళ్ళండి అని చాలాసార్లు చెప్పారు. నేను కూడా న్యాయం చేస్తాం, గలాట్లు గిలాట్లు ఏమవద్దు, న్యాయం ఒక ఆఫీసర్ ద్వారానే నీకు న్యాయం చేపిస్తానని కూడా చాలాసార్లు చెప్పాడు.